హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన శరీరంలో అతి ముఖ్యమైన ఇంద్రియం మన కళ్ళండి. ప్రపంచాన్ని అందంగా చూసే మన కళ్ళను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము. అలాగే ఈరోజు మన వీడియోలో మన కళ్ళలో కనిపించే కొన్ని రకాల మార్పులు ఏంటో తెలుసుకుందాం. అంటే కళ్ళు పసుపు రంగులోకి మారటం, కామెర్లని, కళ్ళు ఎర్రబడటం, కళ్ళ కలక అని, చూపు మసకవడం, కంటి శుక్లాలని వంటివి మన ఆరోగ్యానికి ఎలాంటి సంకేతాలు ఇస్తాయో వివరంగా తెలుసుకుందాం. ఇందులో మొదటిది కామెర్లండి, జాండీస్. కళ్ళు తెల్లటి భాగం మరియు చర్మం పసుపు రంగు మారడం, కాలే సమస్యలు. ఇందులో రెండవదండి కండ్ల కలక. కళ్ళు ఎర్రబడటం, దురద మరియు నీరు కారడం, ఇన్ఫెక్షన్ లేదా అలర్జీ వల్ల వస్తుందండి. నెక్స్ట్ మూడవదండి క్యాట్రాక్ట్, అంటే కంటి శుక్లం. కంటి లెన్స్ మోసకబారటం వల్ల చూపు స్పష్టంగా ఉండదు. మూడవదండి బ్లూ లేదా గ్రేస్కియా. కళ్ళు తెల్లటి భాగం నీలం లేదా బూడిద రంగులోకి మారడం. ఇది కొల్లజాన్ లోపాన్ని సూచిస్తుందండి. నెక్స్ట్ ఐదవది రక్తహీనత, అంటే బ్లడ్ తక్కువగా ఉండడం. రక్తహీనత వల్ల కళ్ళు లోపల చర్మం మరియు పెదవులు తెల్లగా మారుతాయండి. నెక్స్ట్ ఆరవదండి సిస్టమాటిక్ డిసీజ్, వ్యవస్థీకృత వ్యాధులు. మధుమేహం, డయాబెటీస్, రక్తపోటు, హై బీపీ వంటి వ్యాధులు కంటించిపోయి ప్రభావం పడే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఈ సంకేతాలు కాకుండా కేవలం కళ్ళు పరీక్ష మాత్రమే కాకుండా సమగ్రమైన కంటి పరీక్ష ఎందుకు అవసరమో మరియు మన జీవనశైలి కంటిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, ముఖ్యంగా డయాబెటీస్ మరియు బీపీ ఉన్నవారు తమ కళ్ళను ఎలా కాపాడుకో జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కంటి ఆరోగ్యం కోసం షుగర్, బీపీని ఎలా నియంత్రించాలో తెలుసుకుందామండి. డయాబెటీస్, షుగర్, బీపీ ఉన్న వారిలో కంటిపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందండి. అలాగే బీపీ, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్లడ్ షుగర్ నియంత్రించుకోవడం ఎలా? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, రెగ్యులర్గా వ్యాయామాలు చేయాలండి. అలాగే ముందు రెగ్యులర్గా వంటి. బీపీని నియంత్రించుకోవడం ఎలా అంటే తక్కువగా ఉప్పు వాడండి, ఒత్తిడి తగ్గించుకోవాలి, బీపీని రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మన కళ్ళు మన ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెప్తాయండి. అలాగే చిన్న మార్పులు కూడా నిర్లక్ష్యం చేయకుండా సమగ్రమైన కంటి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం అండి. అలాగే మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడడం అంటే మీ జీవితాన్ని మరింత సుష్టంగా, ఆనందంగా చూసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి, మరియు ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.